ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రయాణం మొదలవుతుంది. రెండు రకాలుగా మొదలవుతుందేమో. ఒకటి ప్రాపంచికంగా వెళ్తూ ఉంటారు, కానీ ఇంకో పక్కన కూడా భక్తి మార్గము, ఆధ్యాత్మిక మార్గము, ఇలా ధ్యాన మార్గం, యోగం ఇలా ఉంటుంటాయి అందరికి కూడా. రెండు మార్గాలు ఒకేసారి ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా వెళ్ళేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంటారు. ఏదో ఒక వైపు డీప్గా వెళ్ళిపోయి ఇంకొక దాన్ని వదిలేసేయడం, లేదా భక్తి మార్గంలో పూర్తిగా వెళ్ళిపోయి పూర్తిగా ప్రాపంచికాన్ని వదిలేసేసి కుటుంబాలను దూరం చేసుకుని ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. అంటే ఈ రెండు వేరువేరుగా ఉన్నాయా, రెండు కలిసే ఉన్నాయా, ఉంటే రెండింటిని ఎలా సెపరేట్ చేసి చూడాలి, ఏ విధంగా ఏ మార్గాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి? భారతదేశంలో అండి మనకి ఇక్కడ ఎంతోమంది జ్ఞానులు జన్మించారు, వారి జ్ఞానాన్ని పంచారు. అయితే భారతదేశంలో ఒక ధారణ ఉంది. ఏంటి అంటే మనిషి మోక్ష మార్గంలో వెళ్ళాలంటే, ముక్తి మార్గంలో వెళ్ళాలంటే సంసారాన్ని త్యజించాలా, వదిలేయాలి, అన్నీ వదిలేస్తే తప్పించి అక్కడికి పోలేరు అని ఉంది, ఒక నానుడి ఉంది. అఫ్ కోర్స్ ఇప్పటికీ కొంతమంది గురువులు అలా ఉన్నారు. పురాతన కాలంలో చాలామంది ఉండేవాళ్ళు. అంటే ఈ సంసారంలో ఉంటూ మనం దీన్ని సాధించలేము అని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో కూడా వాళ్ళ జ్ఞానం అసంపూర్ణమే. ఎందుకు అసంపూర్ణం అంటే, ఇప్పుడు వదిలేసి ఎక్కడికి వెళ్తారు? అడవుల్లోకి వెళ్తారు, హిమాలయాస్కి వెళ్తారు, ఏకాంతంలోకి వెళ్తారు, ఒంటరితనంలో వెళ్తారు. వెళ్ళిపోయాక వాళ్ళు సాధించాల్సింది సాధించేశారు. కానీ మళ్ళీ వాళ్ళు ప్రపంచంలోకి రావాలిగా, ప్రచారం చేయాలంటే, మళ్ళీ వాళ్ళ జ్ఞానాన్ని పంచాలంటే మళ్ళీ ప్రపంచంలోకి రావాలి. ఇన్నాళ్ళు ఈ ప్రపంచాన్ని వదిలేసి పారిపోయారు. మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి ఇన్నర్ వరల్డ్ అవుటర్ వరల్డ్ని బ్యాలెన్స్ చేసుకొని పోలేకపోతే వాళ్ళు ఇక్కడ ఎగ్జిస్ట్ కాలేరు. ఎందుకంటే ఇక్కడ ఒక సన్యాసి కానీ, ఒక సంసారి కానీ, ఎవరైనా కానీ ప్రపంచాన్ని ఫేస్ చేయవలసిందే. ఇక్కడ మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, స్పర్ధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వీటన్నిటిని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్లాల్సిందే. ఈ వెళ్ళేటటువంటి క్రమంలో వాళ్ళు ఎలా వెళ్తున్నారు అనేది ఇంపార్టెంట్. కొంతమంది మిడిల్ డ్రాప్ అయిపోతారు, ఇది చేయలేక. ఇదేంటి, నేను అక్కడ హాయిగా ఉండేవాడిని, నేను ఏదో జ్ఞానాన్ని పంచడానికి కొని వస్తే వీళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అని కొంతమంది బ్యాక్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది అది సర్వైవ్ అయిపోయి జ్ఞానాన్ని పంచిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ గురువులలో మనకి రెండు రకాలు ఉంటారండి. అర్హంతాస్ ఉంటారు, బోధిసత్వాస్ ఉంటారు. ఈ అర్హంతాస్ ఎవరైతే ఉంటారో అది వాళ్ళకు వాళ్ళు జ్ఞానాన్ని అందుకొని ప్రపంచానికి సంబంధం లేకుండా వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు అజ్ఞాతంలో ఉంటారు, బయటికి రారు. ఇప్పటికీ ఉన్నారు కొంతమంది అలా. అంటే వాళ్ళు చేయవలసిన వర్క్ అనేది ఎనర్జీ పరంగా చేస్తూ ఉంటారు కానీ ఫిజికల్గా చేయరు. అంటే పర్సన్ టు పర్సన్ మోటివేట్ చేయరు, ఎనర్జీ పరంగా చేస్తూ ఉంటారు. వాళ్ళ భూమికి ఏం అవసరము, యూనివర్స్కి ఏం అవసరము, అది యాస్ట్రల్గా జరిగిపోతూ ఉంటుంది. ఇట్లా కొంతమంది గురువులు ఉన్నారు. కొంతమంది ఈ బోధిసత్వాస్ ఏం చేస్తారంటే, అరే మనుషులంతా దుఃఖంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వీళ్ళని కాపాడాలి, వీళ్ళ జ్ఞానాన్ని పంచాలి అని చెప్పి వాళ్ళు ఒక కరుణతో వస్తారు, కంపాషన్తో బయటకు వచ్చి పంచుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలోనే మనం బుద్ధుడు, ఓషో, పతంజలి వీళ్ళందరినీ మనం చూడొచ్చు. ఎంతోమంది ఋషులు ఉన్నారు మనకి. సో ఇక్కడ ఏమవుతుందంటే సంసారాన్ని వదిలేసి వెళ్ళాలి అనేటటువంటి ధారణ ఒకటి ఉంది. కానీ ఇది ఎప్పటి వరకు ఉంది? ఈ సన్యాసులుగా మారేటటువంటి స్థితి వచ్చినంత వరకు ఉంది. కానీ దాని తర్వాత భక్తి ఉద్యమం వచ్చింది. అంటే జ్ఞానంతో వెళ్ళే వాళ్ళంతా ఏకాంతంతో, ఒంటరితో వెళ్ళారు. ఇప్పుడు మనకి ఆధ్యాత్మికలో రెండు మార్గాలు ఉంటాయండి. ఒకటి జ్ఞాన మార్గం, రెండోది భక్తి మార్గం, మూడోది యోగ మార్గం. ఓకే, ఈ జ్ఞాన మార్గంలో వెళ్ళే వాళ్ళంతా ఒంటరిగా ప్రయాణం చేశారు. ఎందుకంటే సంసారంలో ఉంటే ఇదంతా కుదరదు కాబట్టి వదిలేసి వెళ్ళిపోయారు. ఈవెన్ బుద్ధుడి వరకు మనం తీసుకుంటే వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఈ భక్తి ఉద్యమం వచ్చాక వీళ్ళు ఏం చేశారంటే, కొంతమంది భక్తులు గురునానక్ దేవ్, కబీర్ దాస్, సంత్ రవిదాస్, నామ్దేవ్, తుకారాం వీళ్ళంతా సంసారంలో ఉంటూ అందుకున్నారు. అంటే ఎందుకు సంసారంలో ఉంటూ అందుకున్నారు అంటే జ్ఞానానికి భక్తికి ఉన్నటువంటి తేడా ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకోవాలి. ఒక జ్ఞాని ఏం చేస్తాడు అంటే అన్వేషణ మార్గంలో వెళ్తూ ఉంటాడు. బాహ్య అన్వేషణ చేస్తాడు, అంతరన్వేషణ కూడా చేస్తూ ఉంటాడు. ఈ అంతరన్వేషణ చేస్తున్నటువంటి క్రమంలో ఇదేంటి, అదేంటి, శరీరం ఏంటి, మనసు ఏంటి, ఇంద్రియాలు ఏంటి, ప్రపంచం ఏంటి, ప్రకృతి ఏంటి, ఇదంతా అనుభవపూర్వకంగా అన్వేషణ చేస్తూ చేస్తూ వెళ్తాడు. ఈ అన్వేషణ చేస్తున్నటువంటి క్రమంలో ఒక ఏకాగ్రతతో పోతూ ఉంటాడు. ఓకే, ఏకాగ్రతతో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే పక్కన ఏ కాస్త చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా తన ఏకాగ్రత కోల్పోతాడు. కోల్పోయినప్పుడు అన్వేషణ ఆగిపోతుంది అని చెప్పి జ్ఞానాన్వేషణ చేసే వాళ్ళు ఎప్పుడు ఒంటరిగా వెళ్తారు.
అయితే ఇక భక్తిలోకి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు అందరినీ కలుపుకొని పోతా ఉంటారు. ఎట్లా కలుపుకొని వెళ్తారు అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే భగవంతుడు ఒక వ్యక్తికి ఒక స్థితికి కన్ఫైన్డ్ కాదు. అంటే ఈ మొత్తము ప్రపంచం అంతా కూడా ఈ విశ్వం అంతా కూడా భగవంతుడి యొక్క స్థూల శరీరము, ఇట్స్ ఫిజికల్ బాడీ. నువ్వు ఈ ఫిజికల్ బాడీని అర్థం చేసుకోకుండా ఆ చైతన్యాన్ని అర్థం చేసుకోలేవు. కాబట్టి దీన్ని మనము వ్యతిరేకించద్దు అని చెప్పి గృహస్థు ధర్మంలో ఉండు, ధర్మార్థ కామమోక్షాలను పాటిస్తూ వాళ్ళు సంసారంలో ఉండగానే జ్ఞానాన్ని అందుకున్నారు. అయితే ఇక్కడ భక్తుడిలో ఉండేటటువంటి ఒక పెక్యూలియర్ క్వాలిటీ ఏంటి అంటే ఇప్పుడు జ్ఞాని అన్వేషణతో పోతాడు, భక్తుడు సమర్పణతో వెళ్తాడు. అంటే మనకి భక్తి మార్గంలో చెప్తారు కదా, భక్తి నవవిధ భక్తి సూత్రాలు: శ్రవణం, మననం, కీర్తనం, నిధిధ్యాసనము, దాస్యము, సఖ్యము, శ్రద్ధ, సమర్పణ, ఆత్మనివేదన. సో శ్రవణం వినడం, వినేటటువంటి కళ, వినదాన్ని మననం చేసుకోవడం, ఆ మననం చేసుకున్న దాన్ని దాని ధ్యాసలో జీవించడం, నిధిధ్యాసనం 24 hours ఆ ధ్యాసలో జీవించడం. తర్వాత ఎప్పుడైతే నిధిధ్యాసనంలో జీవిస్తున్నప్పుడు నువ్వు సంసారంలో ఉన్నా ఒకటే, అడవిలో ఉన్నా ఒకటే, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. నీ లోపల నీకు జరుగుతూనే ఉంటుంది. పక్కన నువ్వు భార్యతో ఉన్నావా, పిల్లలతో ఉన్నావా, లేదంటే ప్రపంచంలో ఎవరితో ఉన్నావా, నీకు సంబంధం లేదు. నీ ధ్యాస నీకు నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎట్లాగైతే ఇప్పుడు ఇద్దరు ప్రేమికులు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమలో పడ్డ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు, కానీ 24 hours ఒకళ్ళ స్మరణలో ఒకళ్ళు జీవిస్తూ ఉంటారు. పక్కన ఎవరున్నారనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. 24 hours వాళ్ళు ఎలా ఉన్నారో, తిన్నారా లేదా, చేశారా అని వీళ్ళ దృష్టి మొత్తం అటే వెళ్ళిపోతుంది. ఇది భక్తుడు చేసినటువంటి పని. ఒక జ్ఞాని భగవంతుడి కోసం అన్వేషణ చేస్తే భక్తుడు ఏం చేశాడు, ప్రేమలో పడిపోయాడు. భగవంతుడు ప్రేమలో పడిపోయాడు. ఆ ప్రేమలో పడిపోయినప్పుడు నిధిధ్యాసనం అనేది ఇష్టమున్నా లేకున్నా వస్తూనే ఉంటుంది. ఒక బిలవెడ్ని మనం ఎలా తలుచుకుంటాం, ఒక లవర్ని మనం ఎలా తలుచుకుంటాం, ఇష్టమైన వాళ్ళని మనం ఎలా తలుచుకుంటాం. ఈ భక్తులంతా కూడా భగవంతుడిని ప్రేమ స్వరూపంలాగా చూశారు. సో ఈ ప్రేమ అనేది పరాకాష్ఠకి వెళ్ళిపోతే అది భక్తిలాగా మారుతుంది. కాబట్టి ఇది నిధిధ్యాసనంలో ఉంటూ అప్పుడు శ్రద్ధ. ఈ నిధిధ్యాసనంలో ప్రేమలో ఉన్నప్పుడు ఏమైపోతుంది, లైఫ్ సెలబ్రేషన్ అయిపోతుంది. కాబట్టి కీర్తన చేశారు, భజన చేశారు, ఎగిరారు, దూకారు, డాన్స్ చేశారు, సెలబ్రేట్ చేశారు. ఈ సెలబ్రేట్ చేయడంలో ఏం జరిగిందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అహంకారం తగ్గిపోయింది. చిన్నపిల్లలాగా జంప్ చేశారు. భగవంతుడిని ఒక లవర్ అనుకొని జంప్ చేశారు. జంప్ చేస్తున్నప్పుడు అహంకారం పోయింది, అజ్ఞానం పోయింది, మూర్ఛ పోయింది, ఆటోమేటిక్గా ప్యూరిఫికేషన్ వచ్చింది. అంటే ఈ నృత్యము, గానము ద్వారా కూడా శరీర శుద్ధి జరుగుతుంది అనేది ప్రూవ్ చేశారు వాళ్ళు అక్కడ. ఇప్పుడు మీరు గమనించండి, మనం మెడిటేషన్లో కూర్చుంటే 1,00,000 ఆలోచనలు వస్తాయి. కానీ మీరు మనోరంజనం చేసేటటువంటి పనులు, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన పనులు చేస్తే మైండ్ పనిచేయదు. మనం డాన్స్, ఈ ఆర్ట్స్ ఉన్నాయి చూసారా, ఇది డాన్స్, సింగింగ్, ఆర్ట్స్, వీటి అన్నిటిలో మైండ్ పనిచేయదు. క్రియేటివ్గా మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ బ్రెయిన్ పనిచేస్తుంది, కానీ మైండ్ పనిచేయదు. సో ఈ మైండ్ యొక్క ప్రభావం ఎంతెంత తగ్గిపోతూ ఉంటే అక్కడ అహంకార శూన్యత అంత జరుగుతూ ఉంటుంది. నేను నాది వెళ్ళిపోతూ ఉంటుంది. నేను నాది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో వీళ్ళు 100% శ్రద్ధ వచ్చేస్తుంది, ఆసక్తి వస్తుంది. ఈ శ్రద్ధ ఆసక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమర్పణ వచ్చేస్తుంది. భగవంతుడు అనేవాడు ఎక్కడో ఉన్నాడు, నేను అన్వేషణ చేస్తున్నాను అని జ్ఞాని అన్వేషణ చేసుకుంటే వెళ్ళిపోతాడు. ఒక పదార్థం దాన్ని వెతకాలని పోతా ఉంటాడు. భక్తుడు ఏం చేస్తాడంటే ఎక్కడున్నావో నాకు తెలీదు, నేను మూర్ఖుణ్ణి, నాకు అర్థం కాదు, అయినా నేను సమర్పించేసుకుంటున్నాను, కాబట్టి నువ్వు నన్ను కరుణించు. అంటే నేను మూర్ఖుణ్ణి అని చెప్పి ఒప్పేసుకుంటాడు, నేను పరమ అజ్ఞాని నన్ను ఒప్పేసుకుంటాడు. ఇది జ్ఞానానికి తొలిమెట్టు. నేను పరమ అజ్ఞానిని అని ఫస్ట్ ఒక మనిషి అనుకోవడం ఇది జ్ఞానానికి తొలిమెట్టు. నేను జ్ఞానిని అనుకుంటే జర్నీ ఆగిపోతుంది. నువ్వు పరమ అజ్ఞాని అన్నప్పుడు నువ్వేం చేస్తావు, అప్పుడు అన్వేషణ చేస్తావు, నాకేం తెలీదు, దెన్ యూ విల్ సర్చ్. సో అట్లా చేస్తూ సమర్పణ భావంతో ఈ భక్తుడే భగవంతుడు అయిపోతాడు. కాబట్టి భక్తి ఉద్యమం వచ్చాక భారతదేశంలో ఈ గృహస్థు ధర్మంలో ఉంటూ సాధన చేయడం అనేది మొదలైంది. కాబట్టి ఇక్కడ ప్రపంచాన్ని ఎప్పుడు వ్యతిరేకించద్దు, విశ్వాన్ని ఎప్పుడు వ్యతిరేకించద్దు. ఇప్పుడు సృష్టికర్త, సృష్టి వేరు కాదు, ఒకటే. అవునా? సృష్టిని వ్యతిరేకిస్తే సృష్టికర్తని వ్యతిరేకించినట్టే. జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అంటారు. జగత్తు మిథ్య కాదు, ఇది కూడా సత్యమే. బ్రహ్మ కూడా సత్యమే, జగత్తు కూడా సత్యమే. ఈ సృష్టి లేకపోతే సృష్టికర్త లేడు. సృష్టి తనకు తాను సృష్టించుకుంది, దీనికి కర్త అనేవాడు ఎవడు లేడు.
కానీ ఈ సృష్టిని నువ్వు ఎప్పుడైతే గౌరవిస్తావో, ఈ సృష్టిని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో, ఈ విశ్వాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో, ఈ భౌతిక ప్రపంచాన్ని ఎప్పుడైతే, ఇది భగవంతుడి యొక్క స్థూల శరీరము. ఇప్పుడు మనము ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం. ఇప్పుడు భగవంతుడు అనేటటువంటి స్థితి అది వ్యక్తి కాదు, ఇట్స్ నాట్ ఎ పర్సనాలిటీ, ఇట్స్ ఎనర్జీ, పవర్, విశ్వశక్తి అంటాం మనం. ఈ భగవంతుడు అనేవాడు స్థూల రూపంలో ఉంటే మీలాగా నలగా ఒకే చోట ఉంటాడు. అంతటా ఎలా ఉంటాడు అంటే సర్వాంతర్యామి, ప్రతి చోట ప్రతి జీవిలో కణకణంలో ఉన్నాడు. కణకణంలో ఉన్నప్పుడు మరి విశ్వమంతా కూడా ఆయనే కదా. దీన్ని ఎలా వ్యతిరేకిస్తారు? కాబట్టి వ్యతిరేకించద్దు. కాబట్టి మొత్తం భౌతిక ప్రపంచం, టోటల్ యూనివర్స్, కళ్ళు తెరిచి మనం ఏదైతే చూస్తున్నామో, గ్రహాలు, నక్షత్రాలు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇదంతా కూడా భగవంతుడి యొక్క స్థూల శరీరము. ఈ స్థూల శరీరానికి నువ్వు ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తారో అప్పుడు ఆటోమేటిక్గా చైతన్య దర్శనం అయిపోతుంది. కాబట్టి జగత్తు సత్యమే, బ్రహ్మ కూడా సత్యమే. దీన్ని ఉపనిషత్తులో ఏం చెప్తారంటే, ఈశావాస్య ఉపనిషత్తులో కార్యబ్రహ్మము, అవ్యక్త బ్రహ్మము అని అంటారు. ఇక్కడ కార్యబ్రహ్మం అంటే కదులుతున్నది, అంటే కర్మ చేసేది, అంటే శరీరం అన్నట్టు. శరీరము, మనసు, ఇంద్రియాలు, ఇది కూడా బ్రహ్మ పదార్థమే, కానీ కార్యంలో ఉంది. అవ్యక్త బ్రహ్మం అంటే ఈ కార్యబ్రహ్మంలో కనబడకుండా ఉన్నటువంటి స్థితి ఒకటి ఉంది, అది అవ్యక్త బ్రహ్మము. కానీ ఈ అవ్యక్త బ్రహ్మం కూడా వ్యక్తం అయిపోతుంది, కానీ ఎప్పుడవుతుంది? ఈ కార్యబ్రహ్మం అనేది స్థిరమైపోవాలి.